అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోందండి. జూన్ 20వ తేదీన అన్నదాత సుఖీభవ 2026-27 సంవత్సరానికి గాను మొదటి విడతనైతే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు రెండో విడత విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోందండి. మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరింది. అయితే రెండవ విడతలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి 2,000 రూపాయలు విడుదల కానున్నాయి. ఈ డేట్ని అయితే ప్రభుత్వం ఫిక్స్ చేసిందండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత, అన్నదాత సుఖీభవ రెండవ విడత విడుదల చేయడానికి డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం కలిసి 20,000 రూపాయలు సంవత్సరానికి రైతుల ఖాతాల్లోకి అయితే చేరుతున్నాయి. ఈ అన్నదాత సుఖీభవ 5వ విడత లేదా రెండవ విడత, ఈ సంవత్సరానికి సంబంధించిన రెండవ విడత డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, అలాగే రైతన్నలు ఈ డబ్బులు పొందాలి అంటే ఏమేం చేయాల్సి ఉంటుంది, అలాగే కొత్తగా రైతులు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కౌలు రైతులకు CCRC కార్డ్స్ మంజూరు చేస్తున్నారు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పటి నుంచి విడుదలవుతాయి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభవ కలిపి 20,000 రూపాయలు రైతులకు లబ్ధి చేకూర్చడం జరుగుతోంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2019లో నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. ఇక 2025లో అన్నదాత సుఖీభవ మొదటి విడత అయితే విడుదలయ్యింది. రెండు కలిపి ప్రభుత్వం తరపు నుంచి 20,000 రూపాయలు అయితే వస్తున్నాయి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇప్పటి వరకు 23 విడతల్లో ఒక్కో విడతలకు 2,000 చొప్పున దాదాపుగా 46,000 రూపాయలు రైతులకు అందించింది. అన్నదాత సుఖీభవ ఇప్పటి వరకు 19,000 రూపాయలు 4 విడతల్లో రైతుల ఖాతాల్లోకి అయితే వేయడం జరిగింది. ఇక ఈ నెక్స్ట్ విడత ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ రెండవ విడత, దానికోసం డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభవ రావాలంటే రైతన్నలకు ఖచ్చితంగా 3 విషయాలను అయితే దృష్టిలో పెట్టుకొని ఉండాలన్నమాట. అవి ఏంటంటే ముఖ్యంగా ఈకేవైసీ అండి. ఈకేవైసీ వచ్చేసి మనకు ప్రతి విడతకు ముందు రైతన్నలు అయితే చేయించాల్సి ఉంటుంది. పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ అయితే చేయించాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేయించని రైతులకు డబ్బులు అయితే పడవు. ఇప్పటివరకు గతంలో డబ్బులు పడిన రైతన్నలందరూ ఈకేవైసీ చేయిస్తేనే పడింది. రైతన్నలకి ఈ విషయం స్పష్టంగా తెలిసే ఉంటుంది. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే ఈసారి కూడా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. ఇక మీ ఎన్పిసిఐ లింకింగ్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింకింగ్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా డైరెక్ట్గా డబ్బులు డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ అకౌంట్లోకి అయితే చేరడం జరుగుతుంది. ఈ డబ్బులు రావాలి అంటే ఎన్పిసిఐ లింక్ యాక్టివ్గా ఉండాలి. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ విడతలో డబ్బులు వేస్తామని అయితే చెప్పడం జరుగుతోంది. ఇప్పటికే చాలామంది రైతన్నలు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి, రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను అయితే చేయించుకోవడం జరిగింది. మీరు ఇంతవరకు చేయించుకున్నట్టయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, 2 ఫోటోలు, అలాగే ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబరు తీసుకెళ్ళినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు మీ ఖాతాలోకి అయితే చేరుతాయి. అంతేకాకుండా పంట నష్టపోయినప్పుడు పంట నష్ట బీమా డబ్బులు రావాలన్నా, పంట నష్ట పరిహారం ప్రభుత్వం తరపు నుంచి రావాలన్నా మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం అయితే చెబుతోందండి. ఇక రైతన్నలకు మెంతా తుఫాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కో హెక్టార్కు 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రాప్ ఆధారంగా ఈ డబ్బులను అయితే అందించడం జరిగింది.
ఏ రైతులు ఎన్ని ఎకరాల్లో పంటను పండిస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో నష్టం జరిగింది, ఇలాంటి పూర్తి వివరాలతో ప్రభుత్వం ఒక డేటాను అయితే సిద్ధం చేసుకొని నష్టాన్ని బట్టి 10,000 నుంచి 50,000 రూపాయలు హెక్టార్కు చెల్లించడం జరిగింది. ఇక కొత్తగా రైతన్నలు ఎవరైనా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకునే ముందు ఈ రెండవ విడత డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయో తెలుసుకుందాం. ఈ రెండవ విడత డబ్బులు వచ్చేసి మనకు ఆగస్టు నెల మొదటి వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. పిఎం కిసాన్ విడుదలవుతుంది మొదట, తర్వాత అన్నదాత సుఖీభవ అయితే విడుదలవుతుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎప్పుడైతే విడుదలవుతుందో అన్నదాత సుఖీభవ కూడా అప్పుడే విడుదలవుతుంది. మొత్తంగా మనకు 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి చేరనుంది. ఇక కొత్తగా రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకం పొంది ఉంటారో వాళ్ళు ఈ అన్నదాత సుఖీభవకు సపరేట్గా, పిఎం కిసాన్కి సపరేట్గా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడం కోసం రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, 2 ఫోటోలు, ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబరు తీసుకెళ్ళినట్టయితే వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అన్నదాత సుఖీభవకు అయితే అప్లై చేయవచ్చు. అంతేకాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవడం కోసం మీరు పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు మరియు ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబర్ను మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ కానీ మీ సేవ సెంటర్ కానీ తీసుకెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే మీరు సొంతంగా చేసుకోవాలనుకుంటే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి ఫార్మర్ రిజిస్ట్రేషన్, న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఈ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేసినట్టయితే కొత్తగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవకు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకి ఈసారి 20,000 రూపాయలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అయితే గత విడతలోనే ఈ డబ్బులు విడుదల చేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో చాలామంది కౌలు రైతులు CCRC కార్డ్స్ పొందలేకపోవడంతో ఈ రెండవ విడతలో కౌలు రైతులకు 20,000 రూపాయలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. CCRC కార్డ్స్ను మంజూరు చేస్తుంది కౌలు రైతులకు. CCRC కార్డ్స్ ఉన్న రైతులకు మాత్రమే కౌలు రైతులుగా గుర్తించి వాళ్లకు రుణాలు ఇవ్వడం కానీ, అలాగే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ డబ్బులు పొందేలా చేయడం కానీ జరుగుతుంది. అయితే పిఎం కిసాన్ డబ్బులు కౌలు రైతులకు ఇవ్వడం జరగదు. ఈ 6,000 రూపాయలు పిఎం కిసాన్ నుంచి ఏదైతే వస్తుందో దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే అందించే దిశగా సన్నాహాలు అయితే మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదండి అన్నదాత సుఖీభవకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.